ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ నథింగ్. ప్రారంభంలో ఏమీ లేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే భూమి ఆకాశములను సృజించాడు. అటు తర్వాత ఒకదానికొకటి దేవుడు సృష్టించి ఆరో దినాన ఏం చేశాడండి? దేవుడు మానవుణ్ణి తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృష్టించాడు. ఎంటీగా ఉన్నదాన్నే ఫుల్ఫిల్ చేయగలిగిన వాడు. ఏది ఎంటీగా ఉంది? ద హోల్ యూనివర్స్ వాజ్ ఎంటీ. గాడ్ క్రియేటెడ్ ది హెవెన్ అండ్ ఎర్త్. ఈ ప్రపంచం అంతా కూడా ఖాళీగా శూన్యంగా ఉన్నప్పుడే దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు, ఓ మానవుడా, తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిన్ను సృజించినప్పుడు నీవు అడిగినది ఇయ్యడానికి ఎంతసేపు? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా అడిగారా, దేవుడా ఈ సృష్టి అంతా ఖాళీగా ఉంది, నువ్వు దీన్ని నింపు అని అడిగాడా? ఎవరు అడగకముందే దాన్ని నింపిన దేవుడు ఇక తనకిష్టమైన మానవుణ్ణి తన పోలిక చొప్పున తన ప్రణాళిక చొప్పున తన స్వరూపమందు సృష్టించుకొని తన అవసరతలను ఎరిగి, మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎరిగిన దేవుడు, తనకు ఒక సాటి అయిన సహాయాన్ని అందించిన దేవుడు ఈరోజు నీ అవసరతలను నీ అక్కర్లను ఎరిగి నీకు సహాయం చేయడా? ఖచ్చితంగా జరిగిస్తాడు. ఒకవేళ అయినా కూడా నాకు సహాయం రావట్లేదంటే అందుకే దేవుడు నన్ను అడుగు, నేను నీకు ఇస్తానన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఏమీ లేని నీ స్థితిగతులను దేవుడు మార్చునుగాక.